హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ 'అపో లక్కీ ఎంటర్‌టైన్‌మెంట్'. 1 సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. అంతా ఎండ్ అయిపోయింది. సో, మార్నింగ్ నుంచి ప్లాన్ చేస్తా ఉన్నాం మేము బయటికి వెళ్ళడానికి. పాపం లక్కీ అయితే మధ్య మధ్యలో కొన్నిసార్లు చాలా సార్లు అలిగింది. పండగ పూట కూడా బయటికి తీసుకుపోకుండా ఇంట్లోనే పెట్టున్నామని. కానీ మాకైతే కుదరలేదనమాట. సో, ఇప్పుడైతే కుదిరింది. ఎందుకంటే మెయిన్ ఆరిబాబు కాడ ఎవరైనా పర్సన్ ఉంటే మేము బయటికెళ్ళడానికి బాగుంటది. ఇప్పుడైతే వాళ్ళ అమ్మమ్మ వచ్చారు గాబట్టి, ఇప్పుడు నేను, లక్కీ ఔటింగ్‌కెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నాం ఏందనేది మీరే చూడండి. ఏదో ఉందా? ఏమే? రాహుల్ పడుకోవాలి. ఎక్కడికి పోతున్నావు? డాబాకి పొద్దున్నుంచి కుదరలేదు గదా! ఏమైంది? చాలా డిసప్పాయింట్ అయ్యా. దేనికి? నన్ను బయటకి తీసుకుపోలేదని. మనం ఎందుకు పోలే అభినవ్? ఆరిబాబు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఎవరొచ్చారు? మమ్మ వచ్చింది. సో, ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్‌గా ప్రతి ఇయర్ బయటికెళ్తాం మేము. సో, ఇక్కడ ఊరికొచ్చేసరికి మాకు కుదరలేదు. ఆ దేవుడే మా అత్తమ్మను పంపించాడు లక్కీ కోసం. సో, మేమైతే ఇక్కడ మన ఊరు నుంచి నెల్లూరుకైతే వెళ్తున్నాం. స్టార్ట్ చేసుకో. ఇప్పుడు తిప్పుకో. ఓరినైనా ఒక్కసారిగా గుండె జల్లుమనింది. అసలే కొత్త సంవత్సరం, ఏది జరిగినా గానీ సంవత్సరం మొత్తం అలాగే వస్తుందని గుడ్డి నమ్మకం నాకు. ఎట్టయితే ఏం గొలగముడికైతే వచ్చేసాం. కరెక్ట్ గా నేను అనికేపల్లి నుంచి గొలగముడి దాకా బండి తోలలేకపోతున్నాను. నా వల్ల కదయ్యా, నువ్వే తోలా. ఇంకా నా వల్ల కాక మా ఆయనకైతే ఇచ్చేసాను బండి తోలమని. పాప మీ నెట్ పోతా వస్తా ఉంటాడు నెల్లూరు నుంచి అనికేపల్లికి. భలే డేంజర్ నైనా బండి తోలాలంటేనా. అదిగో అంటా ఉన్నాను, టెంపో వచ్చేసింది. ఈ రోజు ఏంద్రా నాయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాలా అంటే చాలా బాగున్నాము. మేమేదో సరదాగా అట్ట సాయంకాలం బయటకు వస్తే అడుగు అడుగు నా ఆటంకాలే. చూద్దాం ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో. అదిగో అంటూ ఉన్నానా, బండి అయిపోయింది. ఇంకా అయితే బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా ఈ చీకటిని చూస్తుంటే వెన్నెల్లో వణుకు పుడుతుందబ్బా. అదిగో తిరునాళ్ళ లెవెల్లో డెకరేషన్. అదేనండి, ఏంటనుకుంటున్నారా, చెప్తా ఉండండి. ముందు బాబులం మేము, ముందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. ఏంద్రా ఇంకా ఆటంకాలు ఏం జరగలేదని అనుకుంటున్నానో లేదో, మా నాన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, సరే అయితే ముందైతే లోపలికి వెళ్దాం, మిగతా విషయాలు లోపల మాట్లాడుకుందాం. అసలు నెల్లూరుకి వెళ్లకుండా సడన్గా ఇక్కడెందుకు ఆగాం, మా మామ మాతో ఏం మాట్లాడాడు, అవంతా లోపలికి వెళ్ళాక మాట్లాడు. ముందైతే ఈ న్యూ ఇయర్ కేక్ని వాచ్మ్యాన్ గారికి ఇవ్వడానికి పోతా ఉంది. తీసుకుంటాడో లేదా ఒకటే టెన్షను. అమ్మయ్య తీసుకున్నాడు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అసలు యాక్చువల్గా ఆ కేకు మా మావయ్య కోసం తీసుకుపోతా ఉన్నాము. సడన్గా మా మావయ్య ఫోన్ చేసి, సరే ఆగండి లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇంతకీ మా మామ ఏమన్నాడంటే, అసలే టయాలు బాగలేవు, ఇంత రాత్రిపూట మీరు నెల్లూరుకు రావడం అసలు మంచిది కాదు, ఎక్కడున్నారు కరెక్ట్గా ఆగి ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. లక్కీగా కరెక్ట్గా హైవే కాడ ఆగిపోయినాము. ఇక్కడ ఒక డాబా ఉంటే ఈ డాబాలకైతే వచ్చేసాము. డాబా అయితే చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. నువ్వు చెప్పు. కుట్టుమా కుట్టు. ఏంది అర్థం కాదు. నోట్లో ఏమన్నా ఏమన్నా నాకు తెలియదు. మెనూ చేయమంటే గుర్తు తెచ్చిచ్చారా? మెనూ అది. మా ఆయన
10 నిమిషాల నుంచి ఆ బుక్ సైజ్ చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఆ బుక్ సైజ్ చూస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. నాకు తెలిసి ఈసారి వెరైటీ ఐటెం ఏమన్నా ఆర్డర్ చేస్తున్నాడేమో. ఎందుకంటే మేము ప్రతిసారి రంబా చికెన్ కానీ నెల్లూరు చికెన్ కానీ ఆ రెండేనండి తినేది. నెల్లూరు చికెన్, రంబా చికెన్ ఈ రెండే మనకు తెలిసి. అదిగో చెప్పానా నేనా, రంబా చికెన్ ఆర్డర్ చేసేది. అవి తెచ్చేయడానికి మినిమం 10 నిమిషాలు పడుతుంది అన్నాడు. ఈ లోపల లాలీపాప్ చికెన్ అయితే తెప్పించుకున్నాము. అబ్బా చూడగానే నోరు ఊరిపోతుంది. ఐటమ్ అయితే సూపర్గా నచ్చింది నాకైతే. మా ఆయనకి కూడా సూపర్ అంటే సూపర్గా నచ్చింది. చెప్పడానికేమో 10 నిమిషాలు అన్నాడు, 25 నిమిషాల పైన అయిపోతుంది ఆర్డర్ ఇచ్చి. ఇంకైతే మేమైతే జాలీగా జోక్స్ వేసుకుని నవ్వుకుంటా ఉన్నాము. ఆకలికి లక్కీ ఆ ఆనియన్స్, ఆ కీర, నిమ్మకాయ ఇష్టప్రకారం తినేస్తూ ఉంది. ఇంకా నేనైతే తెగులొచ్చిన కోడిలాగా పడిపోయాను. అయితే ఫుల్గా తినాలో లేకపోతే కామ్గా ఉండాలి. సగం తింటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఆర్డర్ రావడం లేట్ ఏమో కానీ మా ఆయన అయితే పిచ్చగా నవ్విస్తున్నాను నన్ను. ఎట్టకేళ్ళకి ఐటమ్స్ అయితే వచ్చేసాయి, తినేసాము. కానీ ఆ ఒక్క లాలీపాప్ తప్ప ఏమీ బాగలేవు అసలు. ఇంకేం చేస్తాం, మిగిలిపోయిందంతా పార్సల్ చేయమని చెప్పాము. నేను పడుకుంటా. యాక్షన్ యాక్టర్లు యాక్షన్ చేస్తేనే అందం. అర్థమవుతా? అటుంటే అందం కాదు. నేర్చుకోండి, ఎప్పటికైనా నేర్చుకోండి. బిల్లు అయితే 1000 రూపాయలు అయింది. ఇంకైతే లాస్ట్లో మా నాన్నవైతే ప్రకారం కొన్ని అయితే కవర్లో వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా చేసుంటే కామెంట్ చేయండి. ఇంకైతే బయటకైతే వచ్చేసాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు న్యూ ఇయర్కి. అదే అక్కడ తిన్నా అనిపిస్తుంది కానీ బయటకు వచ్చి నాకు ఎందుకు తిన్నట్టే అనిపిస్తుంది. మా ఆయన అంటున్నాడు లోపల కుతికిలు కాడి తిని అస్సలు తిన్నట్టే లేదంటున్నాడు. సరే మేము ఇంకైతే ఇంటికి బయలుదేరుతున్నాము. సరేనండి, అయితే మరో వీడియోతో కలుద్దాం. బాయ్ అండి. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్.